నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగే వేల డప్పులు లక్ష గొంతుకల కార్యక్రమానికి ప్రజా గాయకులు, కవి, సబ్బండ వర్గాల నాయకులు కరీంనగర్కు వచ్చిన సందర్భంగా మారంపల్లి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో బహుజన సంఘాల నేతలు ఏపూరి సోమన్న గారికి ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు ఉన్నారు. ఏపూరి సోమన్న గారికి పూల బొకేలతో స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. బహుజన సంఘాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మారంపల్లి లక్ష్మీనారాయణ గారితో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తుల శంకర్, ప్రధాన కార్యదర్శి మీసాల ధనరాజ్ తదితర రాష్ట్ర నాయకులు, అలాగే తుడుందెబ్బ ప్రధాన కార్యదర్శి బందల నరేష్, ఓరుగంటి కిషోర్ తదితర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అలాగే ఎస్సీసెల్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి లింగపల్లి లక్ష్మణ్, బహుజన సమాఖ్య మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అస్తపురం తిరుమల, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆవార్ లత, బీసీ నాయకురాలు ఐల ప్రసన్న, ఎన్ఎస్సీయూఐ జిల్లా నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపూరి సోమన్న గారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. అలాగే తుడుందెబ్బ నాయకులు, బహుజన సంఘాల నేతలు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. వర్దిల్లాలే 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 ఏపూరి సోమన్న నాయకత్వం నాయకత్వం. ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమ నిర్వహణలో భాగంగా మహాప్రదర్శన కోసం జగిత్యాల వెళ్తున్నాను. దాంట్లో భాగంగానే కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్కి రావడం జరిగింది. మిత్రుడు మారంపల్లి లక్ష్మీనారాయణ, ఆయన మిత్ర బృందం, బీసీ సంఘాల మహిళా నేతలు, ఎస్టీ సంఘాల నేతలు, ఎస్సీ సంఘాల నేతలు, దళిత నేతలందరూ కూడా స్వాగతం పలికారు. లక్ష డప్పులు వేల గుంతులు వేయటువంటి ఒక నినాదాన్ని తీసుకొని గ్రామాల్లోకి వెళ్తా ఉన్నాం. అపూర్వమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్లో నిర్వహించేటువంటి ఉమ్మడి రిజర్వేషన్లు, ఎస్సీల ఉమ్మడి రిజర్వేషన్ల ఏబిసిడీల వర్గీకరణ కోసం జరుగుతున్నటువంటి గౌరవ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి పెద్ద ఎత్తున జాతిని కూడగడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు సమాజంలో అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ఇంతకాలం తరతరాల నుంచి మాదిగ జాతిగా, మాదిగ ఉపకులాలుగా ఈ సమాజానికి పనిచేసినటువంటి మేము, మాకు ఆపద వచ్చింది కనుక ఇవాళ లోకాన్నంతా ఏకం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే లోకమంతా కూడా హర్షిస్తూ ఉంది, సంతోషపడతా ఉంది. గుండెల కత్తుకొని బీసీలు, ఓసీలు, ఆర్యవైశ్యులు, సబ్బండ వర్గాలు దీనికి ఏకం చేస్తూ ముందుకు వస్తూ ఉంటారు కనుక చేతులెత్తి సమాజానికి దండం పెడతా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ అపూర్వమైన స్పందన చూపిస్తూ ఫిబ్రవరి 7 నాడు హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమానికి తరలిస్తామని చెప్పి స్వచ్ఛందంగా డప్పులు కొనిస్తూ, కొనుక్కుంటూ స్వయంగా
పోనిస్తూ సంఘీభావ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి వాళ్లకు నేను చేతులెత్తి దండం పెడతాం. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా ఇప్పటికి ఇంకా అసమానతలు, దోపిడీ, ఆకలి, అవమానం, కన్నీళ్లు, కష్టం. 30 సంవత్సరాలుగా మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈదుమూడిలో మొదలైనటువంటి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో మరి ప్రధానమంత్రులను కూడా రప్పించినటువంటి చరిత్ర ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వానికి. ఇవాళ సమాజమంతా ఏకమైనా కూడా కొంతమంది స్వార్థపరులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం పిడికడి మంది మాత్రమే, మాలల్లో ఉన్నటువంటి మాల సమాజాన్ని మొత్తం మేము నిందించట్లే, కేవలం పిడికడి మంది ఏళ్ల మీద లెక్క పెట్టే మంది మాత్రమే దీన్ని కాకుండా అడ్డుదలిగి దళితుల మధ్యన ఒక సిచ్చు లేపుతా ఉంటూ అన్నదమ్ములుగా ఉన్న మనం ఉమ్మడి ఆస్తి అయిన రిజర్వేషన్లను పంచుకుందామంటే 75 ఏళ్ళుగా కాలయాపన చేస్తాము. 30 ఏళ్ళు దండోర ఉద్యమం వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆపగలిగే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. అందువల్ల ఈ కుట్రలు కుతంత్రాలు పటాపంచలు చేసి భూమి ఆకాశం దద్దరిల్లే విధంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పోరాటం ఫిబ్రవరి 7వ తారీఖు నాడు హైదరాబాదులో 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున ఉమ్మడి 10 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటాం. జిల్లాకు కనీసం 10,000కు తగ్గకుండా డప్పులు, జిల్లాకు 100కు తగ్గకుండా గొంతులు సమీకరణ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. దానికోసం సీరియస్గా కార్యాచరణ ఉంది. ఈరోజు జగిత్యాల పట్టణంలో దండోర సాంస్కృతిక మహా ర్యాలీ ఉంది. ఆ ర్యాలీలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. మరి నా మిత్రులందరూ కూడా అపూర్వమైన స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో సక్సెస్లో వాళ్ళు పాల్గొనబోతా ఉండు. స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి మేమున్నామన్నా మేము జాతి కోసం జరిగే ఉద్యమాల్లో మేము భాగస్వామ్యం అవుతామని చెప్పి నా బీసీ మహిళలు, ఆడబిడ్డలు, నా అన్నలు, నా అక్కలు, నా చెల్లెలు, నా తమ్ముళ్ళు అందరూ కూడా దీనికి సంఘీభావంగా వస్తూ ఉంటారు. కనుక చేతులెత్తి నేను పేరిన ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో మీ అందరి భాగస్వామ్యం కావాలని చెప్పి ఫిబ్రవరి 7 తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై మందకృష్ణ మాదిగ అన్న, జై బహుజన సంఘాల సమాఖ్య. చెప్పండి. ఇవాళ వర్గీకరణకి కేంద్ర ప్రభుత్వంతో సహా స్వాగతిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ వర్గీకరణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమానికి ఆదివాసీ యువదేప తరఫు నుంచి పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాయి. అదేవిధంగా వర్గీకరణ ఏదైందో ఎస్టీలలో కూడా లంబడీలను తొలగిస్తూ వర్గీకరణ కూడా వేగవంతం చేయాలని చెప్పి తుడిదెబ్బకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఫిబ్రవరి 7వ తారీఖున సభని విజయవంతం చేయవలసిందిగా పూర్తి స్థాయిలో మేము కృషి చేస్తాము. దాని సంఘీభావంగా పూర్తిగా మద్దతు ప్రకటిస్తాము. జిల్లా సెక్రటరీ మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.